చెన్నైకి మరో విజయం దక్కిందండి. కేకేఆర్ అయితే వరుస విజయాల పరంపరకైతే బ్రేక్ పడింది. చెన్నై అయితే బ్రేక్ వేసింది అనుకోవచ్చు. ధోని టీం అండ్ రుతురాజ్ కోహ్లీ టీం. ఇంకపోతే ఇవి దాదాపు 7 వికెట్ల తేడాతోడైతే 2 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్ని అయితే గెలిచింది. అంటే ఆల్మోస్ట్ 14 బాల్ మిగిలి ఉండగానే విజయం అయితే అందింది. కాకపోతే ఈ పిచ్చి చెన్నై రెగ్యులర్ పిచ్చి ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ ఆడిన 2 మ్యాచ్లు కానీ అంతకుముందు 2 మ్యాచ్లు స్లోగా ఏం లేదు, మంచి బ్యాటింగ్ ట్రాక్గా అనిపించింది. కానీ ఈ పిచ్ మటుకు బాగా స్లోగా ఉంది. బౌలర్స్కి విపరీతంగా అనుకూలించింది. స్లోవర్ బాల్స్ ఆడటానికి రషెల్ లాంటి వాళ్ళు, రింకు సింగ్ లాంటి వాళ్ళు కింద మీద పడ్డారు. అలానే శ్రేయస్ అయ్యర్ కూడా కింద మీద పడ్డాడు. నరేన్ కూడా ఇబ్బంది పడ్డాడు. కానీ నరేన్కి భుజం నొప్పి కారణంగా అంత స్ట్రోక్ మేకింగ్ చేయలేకపోయాడు. స్టార్ట్ ఫస్ట్ బాల్కే సాల్ట్ అవుట్ అవ్వడం అయితే కొంచెం డల్ అయిపోయింది. అక్కడి నుంచి ఇంక మొదలైంది. వాళ్ళు ఎక్కడ కూడా అయితే కోలుకోలేదు. కోల్కతా నైట్ రైడర్స్ అయితే 137 పరుగులే టార్గెట్, చాలా ఈజీ టార్గెట్. కానీ స్లో పిచ్ ఉంది కాబట్టి మంచి స్పిన్నర్కి బాగా అనుకూలంగా ఉంది కాబట్టి చెన్నై కొంచెం కట్టడి చేయొచ్చు అనుకున్నారు. కానీ 150 దాటుంటే కొంచెం టార్గెట్ కొంచెం కష్టమై ఉండేది. కానీ 137 అనేసరికి ఈక్వేషన్ చాలా తక్కువగా అనిపించింది. చెన్నై అయితే సునాయాసంగా విజయం సాధించింది అనుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ అయితే ఎక్సలెంట్ నాక్ ఆడాడు. మంచి యాంకర్ రోల్ ప్రశ్నించి ఒక ఎండునైతే నిలబడ్డాడు. 67 పరుగులు వేశాడు 58 బాల్లో, 9 ఫోర్లతోటి అయితే 115 స్ట్రైక్ రేటే. ఎందుకంటే అది సరిపోతుంది, ఎనఫ్. 137 కాబట్టి టార్గెట్ తక్కువ ఉంది కాబట్టి ఈ మ్యాచ్ని గెలవడమే ముఖ్యం వాళ్ళకి. ఎందుకంటే వరుస ఓటములు వచ్చినాయి వాళ్ళకి మధ్యలో. సన్ రైజ్ మీద ఓడిపోవడం కానీ అవి ఓడిపోవడం వల్ల అయితే కొంచెం డీలపడ్డారు. ఇప్పుడు కూడా 5 మ్యాచ్లకు 3 మ్యాచ్లు గెలిచారు, 2 ఓడిపోయారు. 6 పాయింట్లతో అయితే ఉన్నారు ప్రస్తుతం అయితే టేబుల్లో అయితే. శివన్ దుబే కూడా వచ్చి మంచి నాకైతే ఆడడం చూసాం. మంచి 3 సిక్స్లు కొట్టాడు. అలానే స్లోగా వెళ్తున్న మ్యాచ్ని అయితే కొంచెం ఫాస్ట్గా అయితే ముందుకు తీసుకెళ్ళగలిగాడు. ధోని లాస్ట్లో వచ్చాడు కానీ 3 బాల్కి ఒకటే చేశాడు. అతనికి అయితే చెప్పాను కదా, బాల్ చాలా స్లోగా ఉంది, అంత ఈజీ కాదు బ్యాటింగ్ చేయటం. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. శివన్ దుబే వచ్చి కొంచెం అతను తెలిసింది కదా, 6 ఎబిలిటీ వల్ల భారీ సిక్స్లు అయితే కొట్టడం చూసాం. కానీ అంత ఈజీగా అయితే లేదు బ్యాటింగ్కి. ఇలాంటి క్లోజ్ కంటెంట్స్లో అయితే చెన్నై ఈజీగానే గెలిచింది అనుకోవచ్చు. ఒక్కోసారి లో స్కోర్ గేమ్సే చాలా క్రిటికల్ అయిపోతాయి. అందరు బౌలింగు. దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జడేజా ఫామ్లోకి వచ్చాడు. 3 వికెట్లు అయితే ఈ మ్యాచ్లో తీయడం చూసాం మనమైతే. జడేజా మంచి బ్రిలియంట్ ఫామ్లోకి వచ్చాడు. ఫస్ట్ ఆడిన 4 మ్యాచ్ల్లో పెద్ద ఫామ్ కనిపించలేదు జడేజా నుంచి. కానీ ఈ మ్యాచ్లోకి అయితే ఫామ్లోకి వచ్చాడు. మంచిగా అయితే బౌలింగ్ చేయడం చూసాం. అలానే దేశ్ పాండే కూడా మంచి బౌలర్గా ఎదుగుతున్నాడు. మంచిగా బౌలింగ్ ఫాస్ట్ కూడా మంచిగా వేస్తున్నాడు. 140 పైన మెయింటైన్ చేస్తున్నాడు మంచిగా అయితే. అతను కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. అలానే ముస్తఫీజుని మెచ్చుకోవాలి. అతను స్లోవర్ బాల్స్ తోటి అయితే 30 తిప్పలు పెట్టాడు. రషెల్ని కావచ్చు, రింకు సింగ్ కావచ్చు, అందరినీ 30 తిప్పలు పెట్టాడు. శ్రేయస్ అయ్యర్ని కూడా స్లోవర్ బాల్ తోటి. అతను ఈ మ్యాచ్లోనే కంబ్యాక్ అయ్యాడు. స్టార్టింగ్ మధ్యలో 2 మ్యాచ్లకి అయితే మిస్ అవ్వడం చూసాం. ఇది ఓవరాల్గా నిన్న బౌలింగ్ ట్రాక్ అనుకోవచ్చు. క్లియర్గా మంచిగా అయితే చూడాలి. మళ్ళీ అదే పిచ్ మీద మ్యాచ్లు జరుగుతాయి. ఎందుకంటే అన్ని పిచ్లు స్లో అయిపోతాయి. ఎందుకంటే రికార్డులు మనం చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్ రికార్డులు ఎక్కువ 5 బాళ్ళకు ఒక 4 రావడం కానీ, ప్రతి 2 ఓవర్లకు ఒక 6 రావడం కానీ, ఇలా అయితే కనబడుతూ ఉన్నాయి. 10 బాళ్ళకు ఒక 6 రావడం కానీ ఇలా అయితే కనబడుతూ ఉంది. హైయెస్ట్ 6 కూడా ఈ టోర్నమెంట్లో కనిపించినాయి ఇప్పుడు జరిగిన అన్ని టోర్నమెంట్ల కన్నా. కాబట్టి ఇంకా పిచ్చులు స్లో డౌన్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు ఒక్కొక్క పిచ్ మీద ఆడి ఉన్నాయి కాబట్టి పిచ్చులు స్లో అవుతున్నాయి. ఇంకా లోయర్ గేమ్స్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 150, 160 కొట్టడమే గగనం అయిపోతుంది. 180, 200 కొట్టారంటే ఆ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ అయితే ఆ టీంలకు ఉంటాయి. ఎందుకంటే 200 కొట్టిన టార్గెట్ని అయితే చేంజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నుంచి పిచ్చులు స్లో అయిపోతాయి. రిపీట్గా ఎక్కువ అదే పిచ్చులు ఆడుతుంటారు కాబట్టి పిచ్చులు అయితే స్లో అయిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇంకా చూద్దాం. లో స్కోరింగ్ గేమ్లు అయితే మళ్ళీ స్టార్ట్ అవబోతున్నాయో తెలుస్తుంది. చూద్దాం. ఈరోజు అయితే పంజాబ్కి ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ మ్యాచ్. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలవాలి. గెలిస్తే 3 పాయింట్ తోటి మంచిగా సాలిటీ కనిపిస్తుంది. పంజాబ్ కూడా ఇంపార్టెంటే. ఈ మ్యాచ్ వాళ్ళు కూడా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ సాలిటీ కనిపిస్తుంది. చూద్దాం ఎవరు గెలుస్తారు.